హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో మీకోసమని చెప్పి నేను రోజుకో బ్రేక్ఫాస్ట్ ఆలోచించి కొత్తవి వెతికి మీకు నేర్పిస్తూనే ఉన్నాను. అఫ్ కోర్స్ మీరు నేర్చుకుంటున్నారు నాకు తెలుసు, ఎందుకంటే అంత మంచి రెస్పాన్స్ ఉంది. మరి మీరు ఎంత నేర్చుకుంటే నాకు కూడా నేర్పించాలి అన్న థాట్ ఎక్కువ ఉంటుంది కదా. సో చాలా డిఫరెంట్ వెరైటీస్ వెతుకుతున్నాను అండ్ ఇప్పటిదాకా చాలా వెరైటీస్ నేర్పించాను. అండ్ ఓన్లీ మన స్టేట్వే కాకుండా చక్కగా వేరే రాష్ట్రాల ఫుడ్స్ కూడా మనం చేసుకున్నాం, ఎంజాయ్ చేసాం. సో ఈ రోజు కూడా అలాగే ఒక మంచి డిఫరెంట్, అంటే రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్లు కాకుండా ఒక డిఫరెంట్ వెరైటీ బ్రేక్ఫాస్ట్ వచ్చాను. అండ్ ఆ బ్రేక్ఫాస్ట్ కూడా మన స్టేట్ది కాకుండా పక్క స్టేట్, అంటే కేరళ స్టేట్ ఒక ఫేమస్ అయిన ఇడియాపం. ఎస్, ఇడియాపం ఏంటి మాకు చాలాసార్లు చూపించారు కదా అనుకోవద్దు. ఇడియాపంలోనే చాలా డిఫరెంట్ వెరైటీస్ చేస్తారు కేరళ వాళ్ళు. అండ్ అందులో నేను నాకు తెలిసి ఒక 3 or 4 వెరైటీస్ చేసి చూపించాను, మీరు చక్కగా నేర్చుకున్నారు. మరి ఈ రోజు కూడా ఇడియాపంలోనే ఒక డిఫరెంట్ వెరైటీ చేయబోతున్నాను, అదే వెజిటబుల్ లెమన్ ఇడియాపం. మరి ఏమాత్రం వెయిట్ చేయకుండా నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను, చక్కగా నేర్చేసుకోండి. వెజిటబుల్ లెమన్ ఇడియాపంని స్టార్ట్ చేసేద్దాం. సో ఇడియాపంకి ముందు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో వాటర్ వేసుకుందాం. ఓకే, సో రెగ్యులర్ గా మనం చేసేది ఏంటంటే వాటర్ వేసుకొని అది బాయిల్ అయిన తర్వాత బియ్యం పిండి కలుపుకుంటాము. కానీ ఈ రోజు నేను అలా చేయట్లేదు. నేను ఇన్స్టెంట్ సేవ్ ఉంది కదా, ఇది తీసుకొని ఇన్స్టెంట్ ఇడియాపం చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మనకి టైం లేనప్పుడు, బియ్యం పిండి అవన్నీ తీసుకోవడానికి టైం లేనప్పుడు చక్కగా ఇలా ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు. ఇది మనకి మార్కెట్ లో దొరుకుతుంది సేవ్ అని. దీన్ని డైరెక్ట్ గా మనం వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత, అండ్ ఎక్కువగా దీంతో ఖీర్ చేసుకుంటూ ఉంటారు, కానీ మనకి తెలియదు ఏంటంటే దీంతో ఇడియాపం కూడా చేసుకోవచ్చు, అది కూడా ఇన్స్టెంట్ గా అన్నమాట. సో అది మనకి బాయిల్ అయిపోతుంది. అండ్ ఈ లోపు ఏం చేద్దాం అంటే మనం ఇంకో ప్యాన్ పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఇందులో ఆనియన్స్ వేసేసుకుందాం, ఫ్రై చేద్దాం. ఆనియన్స్ అండ్ మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేద్దాం. అండ్ ఈ సేవై మనకి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. జస్ట్ వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మీరు వేసినా కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది. సో ఈ ఆనియన్స్ని మనం బాగా ఫ్రై చేయాలి. మీరు ఏదైనా పర్టికులర్ వెజిటబుల్తో కూడా ఈ ఇడియాపం చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులోనే మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు వేసుకొని ఒక్కసారి ఫ్రై చేద్దాం. అండ్ తర్వాత వెజిటబుల్స్ యాడ్ చేసుకుందాం. సో వెజిటబుల్స్ అంటే నేను చెప్పా కదా, మిక్స్డ్ వెజిటబుల్స్ తీసుకున్నానని. ఇందులో నాకు ఇష్టమైన క్యారెట్ ఉంది, తర్వాత బీన్స్ అండ్ బ్రకోలీ. సో ఈ 3 వెజిటబుల్స్ మాత్రమే తీసుకున్నాను నేను. మీకు కావాలి అంటే ఇంకా ఎక్స్ట్రా వెజిటబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్, పొటాటో అయితే బాయిల్డ్ పొటాటో, ఇలా మీ ఇష్టం. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటబుల్స్ మీరు వేసుకోవచ్చు. సో ఇవి కూడా నేను యాడ్ చేసేస్తున్నా. ఇవన్నీ కూడా మనకి చక్కగా ఫ్రై అవ్వాలి. అండ్ మీకు కావాలి అంటే ఆకుకూరలు కూడా ఏదైనా లైట్గా స్పినాచ్ అవి యాడ్ చేసుకున్నా బాగుంటుంది. వెజిటబుల్స్ ఫ్రై అవుతున్నప్పుడే మనకి ఇందులో క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాను నేను, అది కూడా గ్రీన్ క్యాప్సికమ్. మీకు కావాలి అంటే రెడ్, ఎల్లో క్యాప్సికమ్ కూడా వేసుకుంటే చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. సో చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటే మనం ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం తినడానికి. సో ఇది చూసారు కదా, చక్కగా బాయిల్ అయిపోయింది. ఆఫ్ చేసేసుకుంటున్నాను. మరీ ఎక్కువ బాయిల్ అయింది అనుకోండి, అదంతా కూడా బ్రేక్ అయిపోయి పేస్ట్ అయిపోతుంది. సో మరి ఎక్కువ బాయిల్ చేయకుండా అది ఆఫ్ చేసేసుకున్నాం. ఇది ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటూ మనం
ఇందులో గ్రీన్ పీస్ కూడా వేసేసుకుందాం. బఠానీ, జస్ట్ నానబెట్టిన బఠానీ. వేసుకొని ఫ్రై చేద్దాం. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి చక్కగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా కాంబినేషన్ అని చెప్తా కదా. సో ఇలా వెజిటేబుల్లో కూడా మంచి కాంబినేషన్ తీసుకుంటే బాగుంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి, ఎందుకంటే బీన్స్ ఉన్నాయి కదా, బీన్స్ కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. బ్రొకోలీ ఈజీగానే కుక్ అయిపోతుంది, క్యారెట్ కూడా కొంచెం టైం పడుతుంది. కాబట్టి నేను వీటిని ఇంకా లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉంటాను. సో వెజిటేబుల్స్ అన్ని చక్కగా ఫ్రై అయిపోయాయి. అండ్ ఇప్పుడు వీటికి కావాల్సిన మసాలాస్ని యాడ్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఉప్పు వేసుకుందాం. ఓకే. అండ్ తర్వాత సాంబార్ మసాలా, తర్వాత ధనియా పొడి. సో ఇవన్నీ యాడ్ చేసుకొని మసాలా ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఓకే, వెజిటేబుల్స్ అన్ని చక్కగా ఫ్రై అయిపోయాయి అండ్ మసాలా కూడా మిక్స్ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం సేవైని వేసేసుకుందాం. వాటర్ లేకుండా మీరు జస్ట్ కొంచెం వాటర్ మరీ ఎక్కువ లేకుండా చూసుకోండి. ఓకే, ఒక్కసారి చూసుకుందాం ఈ వెజిటేబుల్స్కి సరిపోయిందో లేదో. సరిపోకపోతే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా వెజిటేబుల్స్లో కంప్లీట్గా ఇది మిక్స్ అయిపోవాలి. ఎస్, సరిపోయాయి మన వెజిటేబుల్స్కి. సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫైనల్గా ఇడియాప్పం అయితే రెడీ అయిపోయింది. ఆఫ్ చేసుకున్న తర్వాత మనం దీనిపైన కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకోవాలి. ఓకే, కొత్తిమీర లేకుండా మనకి ఏ వంట కూడా ఫినిష్ అయినట్టు అనిపించదు కదా. సో కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి దీనిలోనే మనం నిమ్మకాయ ఉంది కదా, నిమ్మకాయ మనం కొంచెం ఇలా పండింది తీసుకొని జస్ట్ పై తొక్కని ఇలా చిన్నగా లైట్గా తురుముకుంటే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో మరీ పచ్చి తీసుకోవద్దు. సో ఫైనల్గా మన ఇడియాప్పం రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. అండ్ ఇడియాప్పం మనకి వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. అండ్ అప్పుడే అయిపోలేదు, ఇంకా చిన్న ఫినిషింగ్ టచ్ ఉంది. అదే లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. అది కూడా లైట్గా కొంచెం. ఎస్, అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూసారు కదా ఫినిష్ అయిపోయింది. మన వెజిటేబుల్ లెమన్ ఇడియాప్పం రెడీగా ఉంది. మరి దీన్ని టేస్ట్ చేయాలంటే దానికంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒక్కసారి చూసేద్దాం. వెజిటేబుల్ లెమన్ ఇడియాప్పం కి కావాల్సిన పదార్థాలు సేవై 1 కప్పు, మిక్స్డ్ వెజిటేబుల్స్ 1 కప్పు, నిమ్మకాయ 1, సాంబార్ పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు, ఉల్లిపాయలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యాప్సికమ్ 1 కప్పు, పచ్చిమిర్చి 4. వెజిటేబుల్ లెమన్ ఇడియాప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నీళ్లు పోసుకొని కొంచెం మరిగాక సేవై వేసి ఉడికించుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని మిక్స్డ్ వెజిటేబుల్స్, గ్రీన్ క్యాప్సికమ్, బఠానీ వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, సాంబార్ మసాలా, ధనియా పొడి, గరం మసాలా వేసి వేయించుకొని ఉడికించుకున్న సేవైని కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర, లెమన్ జస్ట్ వేసి ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని నిమ్మరసం చల్లుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వెజిటేబుల్ లెమన్ ఇడియాప్పం రెడీ.
వెజిటేబుల్ లెమన్ ఇడియాపంకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో చెప్పా కదా, ఇది వేడిగా ఉన్నప్పుడు టేస్ట్ చేస్తేనే బాగుంటుంది. చాలా బాగుంది. ముఖ్యంగా పైనుంచి లెమన్ స్క్వీజ్ చేసుకున్నాం కదా, సో తింటున్నప్పుడు పుల్ల పుల్లగా ఉంది. దాంతోపాటు మసాలా ఫ్లేవర్ అంతా కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది. అండ్ వెజిటేబుల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి. అండ్ మనం సేవైతే చేసాం కాబట్టి చాలా డిఫరెంట్ గా ఉంది ఆ టేస్ట్ అనేది. కొంచెం ప్లెయిన్ ఫ్లేవర్, దాంతోపాటు ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి అన్ని ఫ్లేవర్స్ కూడా పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. అండ్ ఇడియాపం అంటే మాత్రం ఇదైతే చాలా డిఫరెంట్ గా ఉంది రెగ్యులర్ దానికంటే. సో దీంతో పాటు కాంబినేషన్ గా మనం ఎలాంటి గ్రేవీస్ అయినా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇందులో ఎక్కువ మసాలాస్ యూజ్ చేయలేదు కాబట్టి గ్రేవీస్ చాలా బాగుంటుంది. మరి ఈ రోజు నేను డిఫరెంట్ గా సొరకాయతో పులుసు పెడదామని ట్రై చేశాను. అది కూడా సొరకాయతో కాంబినేషన్, సొరకాయ ఉల్లికాడల పులుసు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను, ఫాలో అయిపోండి. సొరకాయ ఉల్లికాడల పులుసుని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ లైట్ గా హీట్ అవ్వాలి. సో ఇప్పుడు మనం చేసుకున్న ఇడియాపం చాలా డిఫరెంట్ కదా, దానికి పులుసు అయితేనే పర్ఫెక్ట్ కాంబినేషన్. సో పులుసు, గ్రేవీస్ ఇలాంటి టైప్ తీసుకుంటేనే చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయింది. ఇందులో ఆనియన్స్ సో వేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం. సో ఎప్పుడైనా వీకెండ్ వచ్చినప్పుడు ఇది ఇడియాపం పులుసు ట్రై చేయండి. సో చూసారు కదా, కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ఉల్లికాడల్ని వేసుకుందాం. సో ఉల్లికాడలు నేను చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. వీటిని మనం వేసుకుందాం. అండ్ ఉల్లికాడల్లో కూడా మనం ఉల్లికాడకి పైన ఉంటుంది కదా, సో స్ప్రింగ్ ఆనియన్స్ ఇది కూడా తీసుకుంటున్నాం. అండ్ కిందన ఉంటుంది కదా, ఆ కాడను కూడా చిన్నగా చాప్ చేసి వేసుకున్నాం. సో ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనకి సొరకాయ కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. సో సొరకాయ కొంచెం ఫ్రై అయితే మనకి సరిపోతుంది. కొంచెం పచ్చివాసన అన్నది పోవాలి కదా. అండ్ ఫ్రై చేసుకుంటాం, తర్వాత ఇందులో వాటర్ వేసి కుక్ చేసుకుంటాం కాబట్టి మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది. సో లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుంది. అండ్ తర్వాత ఇందులో మనం చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. సో చూసుకొని సొరకాయ అది ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మీరు చింతపండు పులుసు యాడ్ చేసుకోండి, లేదా మరీ ఎక్కువ పుల్లగా అయిపోతుంది. ఇందులో మనం ఈ వాటర్ని యాడ్ చేసుకుందాం. సో వాటర్ కూడా పోసేసుకుందాం. ఓకే, సో తగినంత ఉప్పు వేసుకొని అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. సో మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. సో ఇది మనకి బాగా ఉడకాలి, సొరకాయలన్నీ కూడా చక్కగా కుక్ అవ్వాలి. అండ్ పులుసు మనకి ఎంత మరిగితే అంత టేస్ట్ అన్నమాట. సో మనకి పులుసు చక్కగా బాయిల్ అయిపోయింది. అండ్ ఫైనల్గా ఇందులో కొన్ని మసాలాస్ యాడ్ చేయాలి, అవి యాడ్ చేసేద్దాం. ముందు కారం, తర్వాత కొంచెం జీరా పొడి, ధనియా పొడి. సో ఈ మూడు యాడ్ చేసి ఒకసారి కలుపుకుందాం. సో పులుసు కాబట్టి ఎక్కువ మసాలాస్ యూజ్ చేయకుండా జస్ట్ టేస్ట్ కోసం మనం జీరా అండ్ ధనియా పొడి వేసుకుంటే బాగుంటుంది.
సో సొరకాయ కూడా బాగా బాయిల్ అయింది కాబట్టి అది తింటున్నప్పుడు ఆ టేస్ట్ మనకి చాలా బాగుంటుంది. చింతపండు పులుసు ఉంది కదా కాబట్టి తింటున్నప్పుడు కొంచెం పుల్ల పుల్లగా అండ్ ఈ మసాలా ఫ్లేవర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా సరిపోయి మనకి బాగా ఉంటుంది టేస్ట్. ఓకే, సో ఈ మసాలాస్ అన్ని వేసాం కదా, ఇది సొరకాయ ముక్కలకి వాటన్నిటికీ కొంచెం బాగా పట్టాలి అంటే లైట్ గా మగ్గాలి కాబట్టి కొంచెం సేపు మగ్గనిద్దాం. ఓకే అండి, ఫైనల్ గా మన పులుసు అయితే రెడీ అయిపోయింది. చక్కగా మగ్గింది, బాయిల్ అయిపోయింది. ఆఫ్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. సో సర్వింగ్ బౌల్ తెచ్చుకొని సో మనం ఇడియాపంతో పాటు ఈ పులుసు తీసుకుంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ గా అయిపోతుంది పులుసు. అండ్ దీనిపైన మనం కొత్తిమీర జల్లుకుందాం. సో కొంచెం ఈ వేడికి కొత్తిమీర మనకి ఆ ఫ్లేవర్ ఇస్తుంది. చూసారు కదా, సొరకాయ ఉల్లికాడల పులుసు అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. సొరకాయ ఉల్లికాడల పులుసుకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు 1 కప్పు, సొరకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, చింతపండు రసం 1/2 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం 1 టీ స్పూన్, ధనియా పొడి 1/2 టీ స్పూన్, జీరా పొడి 1 టీ స్పూన్, నూనె 3 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. సొరకాయ ఉల్లికాడల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లికాడలు, సొరకాయ, చింతపండు రసం, సరిపడా నీళ్లు పోసుకొని ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత కారం, జీరా పొడి, ధనియా పొడి వేసి మరికాసేపు మరిగించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సొరకాయ ఉల్లికాడల పులుసు రెడీ. సొరకాయ ఉల్లికాడల పులుసుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో చాలా బాగుంది. పులుపు కరెక్ట్ గా సరిపోయింది. అండ్ మసాలాస్ కూడా ఎక్కువ వేయలేదు కదా, దానివల్ల మనకి ధనియా, జీరా ఆ టేస్ట్ బాగుంది. సొరకాయ అయితే పర్ఫెక్ట్ గా కుక్ అయింది. ఉల్లికాడల వల్ల టేస్ట్ మాత్రం పులుసుకి చాలా బాగుంది. సో ఈ రెండు కాంబినేషన్ సింపుల్ గా తీసుకున్న టేస్ట్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. సో దీన్ని ఇడియాపంతో ట్రై చేస్తే చాలా బాగుంటుంది. లేదా నేను చెప్పాను కదా మీకు, ఉప్మాతో ట్రై చేసినా కూడా చాలా బాగుంటుంది. మొత్తానికైతే ఈ రోజు 2 డిషెస్ కూడా టేస్ట్ సూపర్ ఉంది. సో మీరు కూడా ఈ 2 డిషెస్ తప్పకుండా నేర్చుకొని ఈ టేస్ట్ మాత్రం ఎంజాయ్ చేయాల్సిందే. ఒకవేళ చూడలేదు అని బాధపడితే మాత్రం ఏమాత్రం బాధపడద్దు. ఎందుకంటే జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి మీరు ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఆ ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు, టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు. సో అలాగే వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా 2 టేస్టీ డెలిషియస్ వంటకాలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.